అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 24వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. నాకు సంతోషంలో ఆకలి కూడా వేయటం లేదు అంది యశోద. మా నువ్వు తినకపోతే తనని వద్దని చెప్పేస్తా నేను అన్నాడు క్రిష్. నో నో నేను తింటాను అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది యశోద. చిన్న స్మైల్ ఇచ్చి క్రిష్ కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళి పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ యశోద ఫాస్ట్గా రెడీ అయ్యి క్రిష్ని లేపింది. అబ్బా మామ్ లేస్తాలే కొంచెం సేపు ఆగు అన్నాడు క్రిష్. నువ్వు ఇప్పుడు లేస్తావా లేదా అంది యశోద. లేస్తున్నాను అని లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నేను రెడీ అన్నాడు క్రిష్. అమ్మాయికి ఫోన్ చేయి వస్తుందా స్టార్ట్ అయ్యిందా అంది యశోద. మమ్మీ మనకు తొందరగా ఉందని అమ్మాయిని తొందర పెట్టడం కరెక్ట్ కాదు కదా, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం, కొంచెం సేపు ఆగి వెళ్దాంలే అన్నాడు క్రిష్. తను చెప్పింది కూడా నిజమే కదా అని సైలెంట్ అయ్యింది యశోద. కొంచెం సేపు తర్వాత రాధకి కాల్ చేశాడు క్రిష్. నేను రెడీగానే ఉన్నాను సార్, మీరు కాల్ చేస్తే స్టార్ట్ అవుదామని చూస్తున్నాను అంది రాధ. సరే స్టార్ట్ అవ్వు రాధా అన్నాడు క్రిష్. ఓకే సార్ అంది రాధ. వెయిట్ ఎలా వస్తావు అన్నాడు క్రిష్. ఆటోలో వస్తాను సార్ అని చెప్పింది రాధ. నేను కార్ పంపిస్తాను వెయిట్ చేయి అన్నాడు క్రిష్. నేను ఆటోలో వచ్చేస్తాను సార్ అంది రాధ. నో నేను కార్ పంపిస్తాను అన్నాడు క్రిష్. కార్ ఇక్కడికి వచ్చే వరకు వచ్చి నేను అక్కడికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది సార్, సో నేను ఆటోలో వచ్చేస్తాను అంది రాధ. తను చెప్పింది కూడా నిజమే అవడంతో ఓకేలే ఫాస్ట్గా వచ్చేయని కాల్ కట్ చేశాడు. వస్తుందంట అన్న అంది యశోద. హా మమ్మీ స్టార్ట్ అవుతుందంట అన్నాడు క్రిష్. ఇప్పుడు కార్ పంపిస్తున్నాను అని చెప్పే బదులు ముందే అక్కడికి కారు పంపించి ఉంటే తన కారులో వచ్చేది కదా అంది యశోద. నేను తన కోసం కాల్ పంపిస్తే తనకి లేనిపోని డౌట్స్ అన్నీ వస్తాయి, అందుకే పంపించలేదు అన్నాడు క్రిష్. ఎప్పటికైనా తనకి తెలియాల్సిందే కదా అంది యశోద. అప్పటి వరకు తెలిసే వరకు ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే వెళ్దాం పద మామ్ అన్నాడు క్రిష్. వెళ్దాం పద అంది యశోద. బయటకు వెళ్ళగానే డ్రైవర్ కారు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఆపాడు. ఇద్దరు కార్ ఎక్కి కూర్చున్నారు. యశోద క్రిష్ టెంపుల్కి వెళ్ళి పూజ సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్ళి రాధ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 10 మినిట్స్లో రాధ వచ్చేసింది. యశోదకి రాధ చాలా నచ్చింది. రాధను అలాగే చూస్తూ ఉండిపోయింది. క్రిష్ యశోద ఇద్దరు ఒకే దగ్గర ఉండటంతో క్రిష్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి యశోదతో క్రిష్ మదర్ అని అనుకొని తన దగ్గరికి వెళ్ళి నమస్కారం మేడం అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంది రాధ. మేడం కాదు ఆంటీ అని పిలువు అని చెప్పి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించింది యశోద. వెంటనే యశోద మొహం చూసింది రాధ. క్రిష్ వెంటనే మామ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి అన్నాడు క్రిష్. ఆ పద అంది యశోద. ముగ్గురు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. యశోద పక్కన క్రిష్, క్రిష్ పక్కన రాధ ఉంది. పంతులు గారు మీ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. అయ్యో అది కాదండి అని ఏదో చెప్పబోయింది రాధ. అప్పటికే అక్కడ చాలామంది ఉండటంతో పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు పంతులు. క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దర్శనం చేసుకొని వస్తూ ఉంటే అక్కడ బొట్టు కనిపించడంతో రాధ బొట్టు తీసి యశోదకి పెట్టింది. క్రిష్కి కూడా పెట్టమ్మా అంది యశోద. తడబడుతూనే క్రిష్ దగ్గరికి వెళ్ళి సార్ బొట్టు అంది యశోద. హా పెట్టు అన్నాడు క్రిష్. రాధకి చేతులు వణుకుతూ ఉన్నాయి. ఎందుకు అంత భయం, సరిగా పెట్టు అన్నాడు క్రిష్. హా పెడుతున్నాను సార్ అంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ క్రిష్కి బొట్టు పెట్టింది. అమ్మాయికి బొట్టు పెట్టి క్రిష్ అంది యశోద. నువ్వు పెట్టొచ్చు కదా మామ్ అన్నాడు క్రిష్. నా చేతులు ఖాళీగా లేవు కదా, నువ్వు పెట్టు అంది యశోద. అయ్యో వద్దు మేడం నేను పెట్టుకుంటాను అంది రాధ. పర్వాలేదు నువ్వు నీకు నువ్వుగా పెట్టుకుంటే సరిగా రాదు, కృష్ణని పెట్టనివ్వు అది యశోద. ఇష్టం లేకపోయినా సైలెంట్గా ఉంది రాధ. క్రిష్ రాధ నుదుట కుంకుమ పెట్టాడు. క్రిష్ కుంకుమ పెడుతూ ఉంటే రాధకు ఏదో తెలియని అలజడిగా అనిపించింది. క్రిష్కి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ముగ్గురు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే చాలా ఆలస్యం అవడంతో మాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మేము వెళ్తాము, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు క్రిష్. సరే నా కోసం క్యాబ్ బుక్ చేసి నువ్వు కార్ తీసుకొని వెళ్ళు అంది యశోద. లేదు మామ్ నేను ఇంకొక కార్ తెప్పించుకుంటున్నాను, నువ్వు ఇక ఆ కారు తీసుకుని వెళ్ళు అన్నాడు క్రిష్. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని ఇద్దరికీ చెప్పి తాను వెళ్ళి కారులో కూర్చుంది. యశోద ఇద్దరు కొంచెం సేపు వెయిట్ చేసేసరికి కార్ రావటంతో నువ్వు రూమ్కి వెళ్ళి వస్తావా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తావా అన్నాడు క్రిష్. ఆఫీస్కి వస్తాను సార్ లేట్ అయిపోతుంది అని నేను ఇలాగే ఆఫీస్కి వచ్చేద్దామని ప్రిపేర్ అయ్యే వచ్చాను అంది రాధ. ఓకే అని చెప్పి రాధను కార్ ఎక్కు అని క్రిష్ కూడా కార్ ఎక్కి కూర్చున్నాడు.
యశోద వాళ్ళ కారు కొంచెం ముందుకు వెళ్ళిపోగానే యశోదకి చాలా దగ్గు వచ్చింది. అయ్యో మేడం, కొంచెం వాటర్ తాగండి అని వాటర్ బాటిల్ కోసం చూస్తాడు డ్రైవర్. కారులో వాటర్ బాటిల్ లేకపోవడంతో కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒక షాపు కనిపిస్తే కార్ ఆపి మేడం నేను ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని డ్రైవర్ వాటర్ బాటిల్ కోసం షాప్కి వెళ్ళాడు. ఒక లారీ చాలా స్పీడ్గా కారు వైపే వస్తుంది. ఆ విషయం ఎవరూ గమనించలేదు. లారీ చాలా స్పీడ్‌లో ఉంది. వాటర్ బాటిల్ తీసుకొని డ్రైవర్ వెనకాలకి తిరిగి వచ్చేసరికి కార్‌కి చాలా దగ్గరగా వచ్చేసింది లారీ. మేడం కారు దిగండి మేడం అని అరుస్తూ ఉన్నాడు డ్రైవర్. గ్లాసెస్ క్లోజ్ చేసి ఉండటంతో యశోదకి ఏమీ వినిపించలేదు. లారీ వెళ్లి కారుని ఢీకొట్టింది. లారీ చాలా స్పీడ్‌గా రావటంతో లారీ కిందకి చొచ్చుకొని పోయింది. కారులో ఉన్న యశోద అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ షాక్‌లో అలాగే ఉండిపోయాడు. అక్కడ జనాలు మొత్తం గుమ్మిగూడారు. డ్రైవర్ వెంటనే తేరుకొని క్రిష్‌కి కాల్ చేశాడు. డ్రైవర్ నుండి కాల్ రావటంతో డ్రైవర్ ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకోని డౌట్‌ఫుల్‌గా కాల్ లిఫ్ట్ చేశాడు క్రిష్. సార్, చాలా ఘోరం జరిగిపోయింది సార్ అన్నాడు ఏడుస్తూ డ్రైవర్. ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది సరిగా చెప్పు అన్నాడు అరిశాడు క్రిష్. అది సార్ అని అలాగే ఆగిపోయాడు డ్రైవర్. క్రిష్‌కి ఆ విషయం చెప్పడానికి డ్రైవర్ ధైర్యం సరిపోవటం లేదు. ఏదో జరిగింది అని అర్థమైంది. కానీ ఏమో తెలియటం లేదు క్రిష్‌కి. వెంటనే డ్రైవర్ కారాపు అన్నాడు. డ్రైవర్ కారు తీసుకెళ్లి సైడ్‌కు ఆపాడు. మమ్మీ, మమ్మీ ఎలా ఉంది? మమ్మీకి ఫోన్ ఇవ్వు. ఏం జరిగింది చెప్పు, టెన్షన్ పెట్టకు అన్నాడు క్రిష్. అది సార్ అని జరిగింది మొత్తం చెప్పాడు డ్రైవర్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మమ్మీకి ఏం కాలేదు అని గట్టిగా అరిచాడు క్రిష్. ఏదో జరిగింది అని అర్థమైంది కానీ ఏం జరిగిందో తెలియక ఏం జరిగింది సార్ అని అడిగింది రాధ. చూడు రాధా, మమ్మీ చనిపోయిందని చెప్తున్నాడు. అలా ఎలా చనిపోతుంది మమ్మీ? నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తుంది చెప్పు అన్నాడు క్రిష్. ఎలా జరిగింది అని క్రిష్‌ని అడగాలి అనుకున్నా తాను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంకేమీ చెప్పలేడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకోని సార్ మనం అక్కడికి వెళ్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ముందు. మీరు కంగారు పడకండి అని చెప్పింది రాధ. క్రిష్‌కి ఏమీ అర్థం అవ్వటం లేదు. మొత్తం బ్లాంక్ అయిపోయాడు. రాధ ఫోన్ తీసుకొని ఆ డ్రైవర్‌కి కాల్ చేసి ఎక్కడున్నారు అని అడిగింది. మేడంని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు అని హాస్పిటల్ అడ్రెస్ చెప్పాడు డ్రైవర్. ఓకే, మేము వస్తున్నాము అని చెప్పి కాల్ కట్ చేసి డ్రైవర్‌కి హాస్పిటల్ అడ్రెస్ చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళమని చెప్పింది రాధ. ఓకే మేడం అని చెప్పి కారు యూ టర్న్ తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు డ్రైవర్. క్రిష్ బ్లాంక్‌గా చూస్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో నుండి నీళ్లు ధారాళంగా కారుతూనే ఉన్నాయి. క్రిష్ సిట్యుయేషన్ చూసిన రాధకి చాలా బాధగా ఉంది. క్రిష్‌ని ఎలా ఓదార్చాలో కూడా తనకి అర్థం అవ్వటం లేదు. మెల్లగా క్రిష్ చేతిని తీసుకొని తన చేతితో తడుముతూ ప్లీజ్ సార్, మీరు ఇలా అయిపోతే ఎలా అంది రాధ. మమ్మీని వెంటనే చూడాలి అన్నాడు క్రిష్. ఓకే సార్, మనం మేడం దగ్గరికి వెళ్తున్నాం అంది రాధ. కారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆగగానే కారులో నుండి ఫాస్ట్‌గా దిగేశాడు క్రిష్. రాధ గూడా దిగింది ఫాస్ట్‌గా. హాస్పిటల్ లోపలికి వెళ్లి అడిగితే బాడీని మీకు హ్యాండోవర్ చేయటానికి ఇంకా 1 అవర్ పడుతుంది అని అన్నారు. నేను మా మమ్మీని అర్జెంట్‌గా చూడాలి అన్నాడు క్రిష్. నో సార్, కుదరదు. ఒక 1 అవర్ వెయిట్ చేయాలి అన్నారు డాక్టర్స్. ఎందుకు కుదరదండి? నేను మా మమ్మీని చూడాలని చెప్తున్నాను కదా అని అరిచాడు క్రిష్. సార్, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి అంటూ కృష్ణని పట్టుకొని పక్కనకి తీసుకొని వెళ్ళి అక్కడ చైర్‌లో కూర్చోబెట్టింది రాధ. క్రిష్ అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. క్షణం ఒక యుగంలా గడుస్తూ ఉంది. చెప్పినట్లుగానే 1 అవర్ అవ్వగానే బాడీని బయటకు తీసుకొని వచ్చారు క్రిష్. అది చూసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లి యశోదను పట్టుకొని మమ్మీ లే, మమ్మీ ప్లీజ్, మమ్మీ నన్ను వదిలిపెట్టి అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని చాలా ఏడ్చాడు క్రిష్. రాధ కార్తీక్‌కి కాల్ చేసి విషయం చెప్పటంతో కార్తీక్ ఫాస్ట్‌గా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. కార్తీక్‌ని చూడగానే హగ్ చేసుకొని చూడరా, మమ్మీ నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయిందిరా. నాకు తను కాకుండా ఇంకెవరు ఉన్నారు? నన్ను ఇలా వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు క్రిష్. సార్, మీరు సైడ్‌కి జరిగితే బాడీని వెహికల్‌లోకి తీసుకువెళ్తామన్నారు. కార్తీక్, రాధ ఇద్దరూ కలిసి క్రిష్‌ని పట్టుకున్నారు. కార్తీక్‌కి విషయం తెలియగానే జగదీష్‌కి కాల్ చేసి చెప్పటంతో జగదీష్ కార్తీక్‌కి కాల్ చేశాడు. ఎక్కడ ఉన్నారు అని కనుక్కోటానికి. కార్తీక్ ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో పాకెట్‌లో నుండి ఫోన్ తీసి లిఫ్ట్ చేసి అంకుల్, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము. మీరు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పాడు కార్తీక్. అది విన్నా కూడా ఏమీ పట్టించుకోలేదు క్రిష్. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి చాలామంది ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. క్రిష్ బిజినెస్ చూసుకునే అంత వాడు అయ్యే వరకు బిజినెస్ మెయింటెనెన్స్ మొత్తం
తనే చూసుకుంది యశోదనే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా టాప్ 2 పొజిషన్‌లోనే ఉండటంతో చాలామంది బిజినెస్ మ్యాన్‌కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు కానీ క్రిష్‌కి, యశోదకి తనతో ఉన్న బాండింగ్ గుర్తు చేసుకుంటూ అలాగే కూర్చున్నాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో కూడా తనకి తెలియటం లేదు. తనతో ఎవరైనా మాట్లాడినా కూడా పట్టించుకునే స్థితిలో లేడు క్రిష్. మార్నింగ్ నుండి అట్‌లీస్ట్ వాటర్ కూడా తాగలేదు అని రాధ వెళ్లి క్రిష్ కోసం టీ తీసుకొని వచ్చి ఇచ్చింది. నాకు వద్దు, నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నాడు క్రిష్. అలా అనకండి సార్. మీరు కార్యక్రమాలన్నీ చూసుకోవడానికైనా మీకు ఓపిక కావాలి. మీరు ఏమీ తినకుండా, తాగకుండా ఉంటే ఆంటీకి ఇంకా బాధపడతారు అంది రాధ. రాధ ఎంత చెప్పినా వినలేదు క్రిష్. జగదీష్ క్రిష్ దగ్గరకు వచ్చాడు. క్రిష్ జగదీష్‌ని కోపంగా చూశాడు. జగదీష్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోయాడు. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో జరగవలసిన కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందేమో అన్నారు అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది. అవును అని జగదీష్ ఆ కార్యక్రమాలు చూసుకోవటానికి వెళుతూ ఉంటే కార్తీక్‌ని పిలిచి తనని ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పు. తన చేతులతో ఏది జరిగినా మా మమ్మీ ప్రశాంతంగా ఉండదు. తనని దూరంగా ఉండమని చెప్పు అన్నాడు క్రిష్. క్రిష్‌కి దగ్గరలోనే ఉన్న జగదీష్ ఆ మాటలు విని బాధగా సైడ్‌కి వెళ్ళిపోయాడు. జరగవలసిన కార్యక్రమం జరిపించారు. తర్వాత ఇంటికి వచ్చాక కార్తీక్, లక్ష్మి, రాధ, జగదీష్, క్రిష్ మాత్రమే ఉన్నారు. జగదీష్‌ని చూసిన క్రిష్ కార్తీక్‌ని పిలిచి తనను ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పు అని అన్నాడు. రేయ్! అలా అనకురా! ఈ 10 రోజులు ఉండనివ్వు. తర్వాత నీ ఇష్టం. నీకు నచ్చితేనే తను నీతో ఉంటాడు. లేదంటే నీకు దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమీ అనకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు కార్తీక్. కార్తీక్ మాటలు విని క్రిష్ సైలెంట్‌గా ఉన్నాడు. రాధ కిచెన్‌లోకి వెళ్లి నేను చేస్తాను అని అంది. మేం చేస్తాం మేడం వంట అన్నారు. సరే అంది రాధ. మేడం మేము చేస్తే క్రిష్ సార్ తినరు. సార్ కోసం మేడమే వంట చేసి పెడుతుంది అన్నారు మెయిడ్స్. సరే ఇప్పుడు నేను కుక్ చేస్తాను. మీరు పక్కకి వెళ్ళండి అంది రాధ. ఓకే మేడం. మేము హెల్ప్ చేస్తాము అని మెయిడ్స్ హెల్ప్ చేస్తూ ఉంటే రాధ వంట చేయటం పూర్తి చేసింది. అందరికీ బాధగానే ఉన్నా ఏదో తినాలి అన్నట్లుగా తినటం కంప్లీట్ చేశారు. కానీ క్రిష్ మాత్రం తినలేదు. అందరూ తిన్న తర్వాత రాధ ప్లేట్‌లో రైస్ పెట్టుకుంది. కానీ క్రిష్ తినకపోవటంతో తనకి కూడా తినాలని అనిపించక హ్యాండ్ వాష్ చేసుకుంది. అది గమనించిన కార్తీక్ రాధని, క్రిష్‌ని మార్చగలదు. రాధ వల్లనే క్రిష్ మళ్ళీ నార్మల్ అవుతాడు అని అనుకున్నాడు. రాధకి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే వస్తున్నావా రూమ్‌కి? అక్కడే ఉంటావా? అని అడిగింది ప్రసన్న. లేదు రావటం లేదు అంది రాధ. సరేలే నువ్వు జాగ్రత్త. పాపం మీ సార్‌కి కూడా ఇంకెవరూ లేరు అనుకుంటా కదా! జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. టైంకి తిను అని చెప్పి కాల్ కట్ చేసింది ప్రసన్న. లక్ష్మి అలాగే కూర్చొని ఉండటంతో ఆంటీ మీరు వెళ్లి పడుకోండి. ఉదయం నుండి చాలా అలసిపోయి ఉన్నారు. అలాగే ఉంటే పాడవుతుంది మీ ఆరోగ్యం. మీరు వెళ్లి పడుకోండి అంది రాధ. రాధ అందరి గురించి ఆలోచించటం కార్తీక్‌కి చాలా నచ్చింది. సరే నువ్వు కూడా వెళ్లి పడుకో అంది లక్ష్మి. సరే ఆంటీ అంది రాధ. లక్ష్మికి పడుకోవాలని లేకపోయినా కార్తీక్ గొడవ చేస్తాడు అని ఒకే ఒక్క రీజన్‌తో పడుకోవటానికి వెళ్ళింది. కార్తీక్ గారు మీరు కూడా వెళ్లి పడుకోండి అంది రాధ. థాంక్యూ రాధ అన్నాడు కార్తీక్. థాంక్యూ నాకెందుకు చెప్తున్నారు సార్ అంది రాధ. అందరి కోసం చాలా కేర్ తీసుకుంటున్నావు కదా! అందుకే అన్నాడు కార్తీక్. నా అనుకునే వాళ్ళు మిస్ అవుతే ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు సార్. ఎందుకంటే నాకు నా వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఫస్ట్ టైమ్ చాలా బాధగా ఉంది సార్. మేడంని నేను చూసింది ఫస్టే ఏమో అది కూడా చాలా తక్కువ టైం.